మేష రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా మంచి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. కుజ దృష్టి సప్తమ స్థానం మీద ఉండడం వల్ల శుక్రుడి మీద ఒక సంబంధం చేదాకా వస్తుంది. చేజరిపింది అనుకుంటారు, కానీ మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి అవకాశాలు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగంలో మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించగలుగుతారు. అదేవిధంగా వీరికి ఏలినాడు నడుస్తుంది. శని కొంతవరకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా శివతాండవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. వ్యాపార నిత్యం కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబోతనంగా ఉంటుంది. సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ వారం లాభించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా వైద్యులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఇతరత చిరుస్థాయి వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి ధనాదాయం బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వీరికి లభిస్తుంది. నూతన స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాబ్ధి అనేది లభించే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా స్థిరచరాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక పని తలపెడితే అది దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల కావచ్చు, లేదా విద్య పట్ల కావచ్చు. పంచమంలో కేతు అంత అనుకూలంగా లేదు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, అలాగే గర్భం ధరించిన వారు కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏదైనా సరే మీ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండడం కోసం ప్రతిరోజు శివతాండవ స్తోత్రం పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రావణ మాసం కాబట్టి చక్కగా అమ్మవారికి ఉదయం సాయంత్రం మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఉదయం సాయంత్రం సాంబ్రాణి పొడి చక్కగా వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in